కూల్చివేతలపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది హైడ్రా. 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు నివేదికలో తెలిపింది. ఎక్కడెక్కడ ఎవరెవరి అక్రమ భవనాలు కూల్చిందో వివరంగా రిపోర్టులో తెలిపింది. పల్లం రాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేసినట్లు ప్రకటించింది. లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్లో అక్రమ కట్టడాలను కూల్చేసినట్లు హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. కూల్చివేతలపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది హైడ్రా. 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు నివేదికలో తెలిపింది. ఎక్కడెక్కడ ఎవరెవరి అక్రమ భవనాలు కూల్చిందో వివరంగా రిపోర్టులో తెలిపింది. పల్లం రాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూల్చివేసినట్లు ప్రకటించింది. లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. మరింత సమాచారం శ్రవణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రవణ్, హైడ్రా రిపోర్ట్ అప్డేట్స్ ఏంటి? హైడ్రా ఎట్టకేలకు ఒక రిపోర్టు ప్రభుత్వానికి విడుదల చేసింది, అంటే నివేదిక సమర్పించింది. ఇన్ని రోజులు చేసినటువంటి కూల్చివేతలు ఏంటి, మన ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, చెరువులకు సంబంధించిన భూమి ఎంతవరకు మళ్ళా తిరిగి స్వాధీనం చేసుకున్నారు, అన్యాక్రాంతమైనటువంటి భూమి ఏది స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి అంశాలను హైడ్రా తన నివేదికలో పొందుపరిచింది. దాంట్లో క్లియర్ గా ఒకసారి గమనిస్తే ఎప్పుడెప్పుడు తన కూల్చివేతలు స్టార్ట్ చేసి ఎప్పుడు అంటే పూర్తి స్థాయిలో ఎప్పుడెప్పుడు ఎంత భూమి ప్రభుత్వం మళ్ళా స్వాధీనం చేసుకుంది అనేటువంటి అంశాలు కూడా దాంతో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. 27వ తేదీ జూన్ నెలలో 27వ తేదీకి మొదటిగా అక్కడి నుంచే దీనికి సంబంధించిన కూల్చివేతలు కొంచెం అగ్రెసివ్ గా అందుకున్నాయని చెప్పుకోవచ్చు. సో 27వ నెల వరకు అప్పుడు ఫిలిం నగర్ లోని కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన లోటస్ పాండ్ లో దాదాపుగా 0.16 ఎకర్స్ గోకుల్ ల్యాండ్ కి సంబంధించి అది అన్యాక్రాంతం అయ్యి ఉంటే పార్క్ ల్యాండ్, దాన్ని హైడ్రా ద్వారా మళ్ళా తిరిగి ప్రభుత్వం తమ ఆధీనంలోకి ఆ భూమిని తీసుకుందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మన్సూరాబాద్ లో దాదాపుగా 0.2 ఎకర్స్ అని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అత్యధికంగా మనం గమనిస్తే మిథిలా నగర్ బంజారాహిల్స్ లోని మిథిలా నగర్ రోడ్ నెంబర్ 12 లో ఒక ఎకరా పైగా ప్రభుత్వ భూమిని మళ్ళా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అన్యాక్రాంతమైనటువంటి భూమిని హైడ్రా కూల్చివేతలు చేసి మళ్ళా ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. ఇట్లా దాదాపుగా 40 అంటే మొత్తము 43 ఎకరాలకి పైగా, అంటే దాదాపుగా 44 ఎకరాలకు సంబంధించిన భూమి మళ్ళా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తన నివేదికలో పొందుపరిచింది. ముఖ్యంగా నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ తో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు, దాంతో పాటు గతంలో కేంద్ర మంత్రులుగా చేసినటువంటి వాళ్ళ సంబంధించిన భూమిలో కూడా అక్రమాలు కొన్ని దొరికాయి. వాటిని కూడా కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామనేటువంటి అంశాన్ని హైడ్రా తన నివేదికలో పొందుపరిచింది. అందులో ప్రధానంగా మనము గమనిస్తే, అంటే రాజకీయ నాయకులకు సంబంధించిన వాటిని గమనిస్తే, పల్లం రాజు కి సంబంధించిన సోదరుడు శ్రీ పల్లం రాజు బ్రదర్ పల్లం ఆనందరావు ORO స్పోర్ట్స్ కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ డెమాలిస్ట్ అనేటువంటి సబ్జెక్ట్, అది ఎక్కడ అంటే గండిపేట లేక్ ఖానాపూర్ లో స్వాధీనం చేసుకున్నారు. అది కాకుండా కావేరీ సీడ్స్ అండ్ ఓనర్స్ కి సంబంధించి ఆయన టీటీడీ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మాజీ మెంబర్ ఆయనతో దాంతో పాటు సునీల్ రెడ్డి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ బీజేపీ మంతని కాన్స్టిట్యున్సీ, ఆయన కూడా కొన్ని అనేక అంటే ఇల్లీగల్ గా నిర్మించారు, వాటిని కూడా డొమైన్స్ చేశామనేటువంటి అంశాన్ని హైడ్రా తన నివేదికలో పాటు ప్రో కబడ్డీకి సంబంధించిన ఓనర్ అనుపమ వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ వాళ్ళ స్ట్రక్చర్ డెమాలిష్ చేసి దాదాపుగా 6.5 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాని తర్వాత నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేత నిన్న చేశారు కదా, అక్కడ 2 హ్యూజ్ షెడ్స్ తో పాటు 6 చిన్న షెడ్లను కూల్చివేసి 4.9 ఎకరాల భూమిని మళ్ళా ప్రభుత్వం ఆధీనంలోకి హైడ్రా తీసుకువచ్చిందని చెప్పారు. దాంతో పాటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బహదూర్పుర ఎమ్మెల్యేకి సంబంధించినది కూడా కూల్చివేతలు చేపట్టి దాదాపుగా
లేక్ ఎంక్రోచ్మెంట్ చేసినటువంటి భవనాలను కాంపౌండ్ వాల్స్ 40 కాంపౌండ్ వాల్స్ లను గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ కి సంబంధించిన 2 బిల్డింగ్లను గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ కి సంబంధించిన ఒక బిల్డింగ్ ని కూల్చివేసి 12 ఎకరాలను మళ్ళా తిరిగి ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆధీనంలోకి హైడ్రా తీసుకురాగలిగింది అనేది హైడ్రా ఏదైతే నివేదిక సమర్పించో అంత క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. 12 ఎకరాలు ఎవరు దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్ బహదూర్పురా ఎమ్మెల్యే, ఆయనకి సంబంధించిన గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్ బిల్డింగ్ డెమాలిష్ చేసాం. దాని తర్వాత ఒక ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీకి చెందిన బిల్డింగ్ కూడా అది కూడా ఎఫ్టీఎల్ తో పాటు బఫర్ లో నిర్మించారు. గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ కి సంబంధించిన బిల్డింగ్ ఎమ్మెల్సీని ఆయనది కూడా డెమాలిష్ చేసి దాదాపుగా 12 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఇక దానం నాగేందర్ అంశం కొంచెం సీరియస్ గా వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా దానం నాగేందర్ హైడ్రా పైన కూడా కొంత ఆరోపణలు చేశారు. సో రైట్ శ్రవణ్.